మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో ఈ రాశి వారులకి లాభస్థానమందు ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉన్నటువంటి శుక్రుడు, 6వ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు, అలాగే ఈ రాశి వారులకి చంద్రబలంతో కలుపుకుని 5 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. ఎప్పుడైతే రాశ్యాధిపతి షష్ఠ స్థానమందు ఉంటారో, చతుర్థ స్థానమందు శుభగ్రహ సంపత్తి ఉంటుందో వారికి అటు ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు, చతుర్థము విద్య, ఉద్యోగము, గృహము, మాతృబలము, సుఖము ఇటువంటి స్థానాల గురించి తెలియజేస్తుంది. ఆ స్థానాల యందు శుభగ్రహ సంపత్తి మానసికమైనటువంటి జీవనానికి అవకాశం కల్పిస్తుంది. దానితో పాటుగా బంధువులతోటి ఎక్కువగా కాలం గడిపేటువంటి పరిస్థితులు, అంటే వారు మీరు కలిపి ఏదైనా తీర్థయాత్రలకి వెళుతూ ఉండడము, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు లాంటి వాటిలో ఎక్కువగా కలుసుకుంటూ ఉండడము ఇత్యాది విషయాలతోటి మేషరాశి వారు బంధువులతోటి కొంత ఎక్కువగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా తగినటువంటి సమయాన్ని గడపగలుగుతారు. ఏదైనా ఫంక్షన్స్ కానీ, శుభ కార్యక్రమాలు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర బాధ్యతలకి సంబంధించినటువంటి విషయాలతో బంధువులతో ఎక్కువగా కూడుతూ ఉంటారు. ఇక ఇక విద్యా ఉద్యోగ పరిస్థితులు కూడా సాధారణంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి వృత్తి ప్రవృత్తులు అనగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అలాగే వ్యయస్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, తృతీయ స్థానమందు గురుగ్రహం ఉండడం కొంత అనవసరమైనటువంటి ఖర్చుకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు. అంటే అది కొన్ని మనకి ఏదైనా ఇది అనవసరం, ఈ ప్రయాణం వ్యర్థమైపోయింది, లేదా ఈ రూపాయి మనకి ఉపయోగపడకుండా పోయింది, మనం ఇంత కష్టపడ్డాం, ఇంత ఖర్చు పెట్టాం కానీ ప్రతిఫలం లేదు అనుకునేటువంటి మాటలే ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ రాశి వారులకి అటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. షష్ఠ స్థానమందు కుజుడు ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వారులకి ఈ వారం అధికంగా ఉంటూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ప్రతినిత్యము రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.